మనం సైలెంట్గా ఉన్నాం కదా అని ఫ్లవర్ అనుకున్నారేమో, కానీ మనం ఫైర్ అని ఈ సంవత్సరం ఎండింగ్లో మన డిఆర్డిఓ ఒక్కొక్కడికి దిమ్మ తిరిగిపోయేలా ప్రూవ్ చేసింది. అసలు మన వాళ్ళు ఇచ్చిన షాక్కి ప్రపంచ దేశాల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏదో పక్కన ఉన్న పాకిస్తాన్, చైనాలే భయపడ్డాయంటే ఒక అర్థం ఉంది. కానీ వేరే లెవెల్లో బిల్డప్ ఇచ్చే అమెరికా, ఇజ్రాయెల్ కూడా అరే వీడు మన లిస్టులో లేడే, ఇంత సైలెంట్గా ఎంత పని చేశాడ్రా బాబు అన్నట్టుగా నోరెళ్ళబెట్టాయి. ఇప్పటిదాకా ప్రపంచం మొత్తం భారత్ అంటే కొడితే కొట్టించుకుంటారు, మహా అయితే ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ ఇస్తారు, చాలా సాఫ్ట్ అనుకునేవాళ్ళు. కానీ ఒడిస్సా తీరం నుండి మనోళ్ళు వదిలిన ఆ కొత్త మిసైల్ని చూశాక సీన్ మొత్తం రివర్స్ అయింది. 2025లో భారత్ బిహేవియర్ ఎలా ఉండబోతుందంటే నా దారి రహదారి అన్నట్టుగా ఇకపై డిఫెన్స్ మాత్రమే కాదు, అవసరమైతే అఫెన్స్ కూడా మాస్ లెవెల్లో ఉంటుందని క్లియర్గా మెసేజ్ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో అయితే దీని రచ్చ మామూలుగా లేదు. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే భారత్ టెస్ట్ చేసింది ఏదో ఆషామాషీ ఆయుధం కాదు. ఇజ్రాయెల్కి చెందిన ఐరన్ డోమ్ లాంటి వరల్డ్ బెస్ట్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా మార్చగలిగే రేంజ్ టెక్నాలజీ ఇది. గాలిలోనే దారి మార్చుకుంటూ రేడార్ కళ్ళల్లో మట్టి కొట్టి ప్రపంచంలోని ఏ డిఫెన్స్ సిస్టమ్కి దొరకకుండా శత్రువుని లేపేసే బ్రహ్మాస్త్రాన్ని మన వాళ్ళు రెడీ చేసేశారు. ఇదంతా మన డిఆర్డిఓ సైంటిస్టుల గొప్పతనం. మన వాళ్ళ మాస్టర్ స్ట్రోక్ చూసి మీకు కూడా గర్వంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. మన సైంటిస్టులకు ఆ మాత్రం సపోర్ట్ ఇవ్వాలి కదా మరి. అసలు మన మిసైల్ని ఇరాన్ మిసైల్స్తో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అమెరికా, ఇజ్రాయెల్ ఎందుకు అంతలా ఉలిక్కి పడుతున్నాయి? ఇది మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. మొన్న ఈ మధ్య ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల పాటు వార్ జరిగిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద మిసైల్స్ వర్షం కురిపించింది. అంతకు ముందు వరకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ సిస్టమ్స్ని ఎవరూ బ్రేక్ చేయలేరు, అవి చాలా పర్ఫెక్ట్ అని ప్రపంచం నమ్మింది. కానీ ఇరాన్కి చెందిన ఫతే, ఖుర్రం షహర్ లాంటి మిసైల్స్ ఆ రక్షణ వలయాన్ని బద్దలు కొట్టాయి. ఇది ఎలా పాసిబుల్ అని అమెరికన్లు తలపట్టుకున్నారు. తీరా చూస్తే తెలిసిందేంటంటే ఆ మిసైల్స్ మామూలువి కాదు. అవి గాలిలో ట్రావెల్ చేస్తున్నప్పుడే తమ దారిని మార్చుకోగలవు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం క్రికెట్ ఆడేటప్పుడు బాల్ స్వింగ్ అయినట్టు అనమాట. బ్యాట్స్మెన్ బాల్ స్ట్రైట్గా వస్తుంది అనుకుంటాడు, కానీ అది సడన్గా టర్న్ అయ్యి వికెట్లను లేపేస్తుంది. సరిగ్గా అదే టెక్నాలజీని ఇప్పుడు మన భారత్ పట్టేసింది. మన స్వదేశీ ప్రళయ్ మిసైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ప్రపంచంలోని బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఫెయిల్ అయ్యేలాంటి టెక్నాలజీని భారత్ ఇంత ఫాస్ట్గా ఎలా డెవలప్ చేసిందా అని అమెరికా, ఇజ్రాయెల్ కూడా షాక్ అవుతున్నాయి. అసలు ఈ ప్రళయ్ మిసైల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక క్వాసీ బ్యాలిస్టిక్ మిసైల్. ఈ టెక్నికల్ పదం వింటే కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా చెప్తాను. మామూలు బ్యాలిస్టిక్ మిసైల్స్ అయితే మనం విసిరిన రాయిలాగా ఒక పారాబోలా షేప్లో, అంటే ఒక ఇంద్రధనస్సు ఆకారంలో వెళ్తాయి. అది ఎక్కడ పడుతుందో రేడార్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసేస్తుంది. శత్రువు దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్ మిసైల్ వచ్చి దాన్ని గాలిలోనే పేల్చేస్తుంది. కానీ మన ప్రళయ్ మిసైల్ అలా కాదు. ఇది ట్రాఫిక్లో బైక్ నడిపినట్టు అనమాట. దానికి సొంత తెలివి ఉంటుంది. గాలిలోనే జిగ్జాగ్గా వెళ్తుంది, విన్యాసాలు చేస్తుంది. శత్రువు రేడార్ అది ఏ ప్లేస్లో పడుతుంది అనుకునే లోపే అది సడన్గా టర్న్ తీసుకుని బి అనే అసలైన టార్గెట్ మీద పడుతుంది. చివరి నిమిషంలో శత్రువుని మోసం చేసి దెబ్బ కొట్టడమే దీని బిహేవియర్. దీన్ని ట్రాక్ చేయడం అంటే కళ్ళకి గంతలు కట్టుకుని పిల్లిని పట్టుకున్నట్టే. సంవత్సరం చివరి రోజున ఒడిస్సాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుండి డిఆర్డిఓ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇదేదో నామకే వాస్తే టెస్ట్ కాదు. డిఫెన్స్ భాషలో దీన్ని సాల్వో లాంచ్ అంటారు. మన వాడుక భాషలో చెప్పాలంటే దెబ్బ మీద దెబ్బ. ఒకే మొబైల్ లాంచర్ నుండి 2 ప్రళయ్ మిసైల్స్ని వెంటనే వదిలారు. యుద్ధంలో ఇది గేమ్ చేంజర్. అసలు ఇది ఎందుకు అంత డేంజరో ఆలోచించండి. ఒక మిసైల్ వస్తుంటేనే శత్రువు డిఫెన్స్ సిస్టమ్ దాన్ని ఆపడానికి నానా తంటాలు పడుతుంది. అదే టైంలో అదే దారిలో ఇంకో మిసైల్ దూసుకొస్తే శత్రువు సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, కంప్యూటర్ హ్యాంగ్ అవుతుంది. ఒకదాన్ని ఆపేలోపే రెండోది వచ్చి పడుతుంది. ఈ డబుల్ అటాక్ దెబ్బకి రెప్పపాటులో శత్రువుల బంకర్లు, ఎయిర్ బేస్లు, కమాండ్ సెంటర్లు బూడిదైపోతాయి. ఈ టెస్ట్ని మానిటర్ చేయడానికి సముద్రంలో షిప్స్ని పెట్టారు. ఆ 2 మిసైల్స్ పిన్ పాయింట్ యాక్యురసీతో టార్గెట్ని లేపేశాయని రిపోర్ట్ ఇచ్చాయి. అంటే గురి చూసి కొట్టడంలో మన వాళ్ళు ఆరితేరిపోయారన్నమాట. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే దీని ఫ్యూయల్. ఇందులో సాలిడ్ ప్రొపెల్లెంట్ వాడారు. యుద్ధం అనేది చెప్పిరాదు కదా, సడన్గా జరుగుతుంది. పాతకాలం మిసైల్స్లో అయితే లిక్విడ్ ఫ్యూయల్ వాడేవారు.
దాన్ని నింపడానికి గంటల టైం పడుతుంది. యుద్ధం టైంలో అంత టైం ఉండదు. పైగా అది చాలా డేంజర్, లీక్ అయితే పేలిపోతుంది. కానీ ఈ సాలిడ్ ఫ్యూయల్ అలా కాదు. ఇది ఇన్స్టంట్ న్యూడిల్స్ లాంటిదన్నమాట. ఎప్పుడూ ప్యాక్ చేసి రెడీగా ఉంటుంది. జస్ట్ బటన్ నొక్కితే చాలు దూసుకెళ్తుంది. ఈ క్విక్ రియాక్షన్ టైం అనేది మోడర్న్ వార్ఫేర్లో చాలా ఇంపార్టెంట్. మన పక్కన ఉన్న పాకిస్తాన్కి గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి ఇదే మెయిన్ రీజన్. వాళ్ళు ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మనం ఆలోచించుకునే లోపే ఈ మిసైల్ వెళ్ళి అక్కడ పడుతుంది. చైనా పాకిస్తాన్ దగ్గర S-400, HQ-9 లాంటి పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి అని వాళ్ళు తెగ బిల్డప్ ఇస్తుంటారు. నిజమే, అవి పవర్ఫుల్ సిస్టమ్సే. కానీ వాటిని బద్దలు కొట్టడానికే భారత్ ఈ ప్లాన్ వేసింది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు మనం కూడా S-400 కొన్నాం కాబట్టి దాని వీక్నెస్ ఏంటో మనకు బాగా తెలుసు. సో శత్రువు రక్షణ వ్యవస్థను ఛేదించడానికి మనకు ప్రళయ్ లాంటి అస్త్రం కావాల్సిందే. ఇది శత్రువు రేడార్నే మార్చి గాలిలో దారి మార్చుకుని నేరుగా వెళ్ళి ఆ డిఫెన్స్ సిస్టమ్నే పేల్చేస్తుంది. దీన్నే సీడ్ అంటే సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ మిషన్స్ అంటారు. అంటే శత్రువు చేతిలో ఉన్న కత్తిని ముందు విరిచేయడం అన్నమాట. చేతిలో కత్తి లేకపోతే వాడు యుద్ధమేం చేస్తాడు? ప్రళయ్ చేసే పని అదే. ఇది శత్రువు కవచాన్ని చీల్చి గుండెల్లో గుచ్చే ఆయుధం. అమెరికా, ఇజ్రాయెల్ ఇంతలా ఆశ్చర్యపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. భారత్ ఈ టెక్నాలజీని ఎవరి హెల్ప్ లేకుండా పూర్తిగా ఇండిజీనియస్గా అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకోవడం. ఒకప్పుడు మనం చిన్న చిన్న ఆయుధాల కోసం కూడా రష్యా మీదో అమెరికా మీదో ఆధారపడే వాళ్ళం. కానీ ఇప్పుడు సీన్ మారింది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా వాడిన ప్రమాదకరమైన స్కాండర్-M మిసైల్ ఎంత విధ్వంసం సృష్టించిందో మనం వార్తల్లో చూసాం. మన ప్రళయ్ మిసైల్ ఆ రష్యా మిసైల్కి ఏమాత్రం తీసిపోదు. ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో దానికంటే అడ్వాన్స్డ్ అని నిపుణులు అంటున్నారు. ఇప్పటిదాకా ఇలాంటి క్వాసీ బ్యాలిస్టిక్ టెక్నాలజీ కేవలం రష్యా, చైనా సొత్తు అని, వాళ్ళ దగ్గర మాత్రమే ఈ మోనోపోలీ ఉందని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఎలైట్ క్లబ్లో భారత్ కూడా దర్జాగా కాలు పెట్టింది. నువ్వు నేర్పిన విద్యయే నేరజాక్ష అన్నట్టు ఈ టెక్నాలజీని మనం సొంతంగా డెవలప్ చేసుకోవడం నిజంగా గ్రేట్. మరో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఈ మిసైల్ భారత్కి కాబోయే ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్కి వెన్నుముక లాంటిది. ఇప్పటిదాకా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వేరువేరుగా ఉండేవి. కానీ ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్ కోసం వీటన్నిటిని కలిపి ఒక స్పెషల్ రాకెట్ ఫోర్స్ని తయారు చేస్తున్నారు. ఈ ప్రళయ్ మిసైల్ని చైనా, పాకిస్తాన్ బోర్డర్స్ వెంట అంటే LAC అండ్ LOC దగ్గర మోహరించబోతున్నారు. మన దగ్గర ఆల్రెడీ పినాకా రాకెట్ సిస్టమ్ ఉంది. అది తక్కువ దూరంలో ఉన్న వాళ్ళని కొడుతుంది. అలాగే అగ్ని మిసైల్స్ ఉన్నాయి. అవి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళని కొడతాయి. కానీ ఈ రెండిటి మధ్యలో ఒక గ్యాప్ ఉంది. అంటే సుమారు 150 నుండి 500 కిలోమీటర్ల రేంజ్. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే ఈ ప్రళయ్ వచ్చింది. అంటే బార్డర్కి అవతల 500 కిలోమీటర్ల లోపు ఉన్న ఏ శత్రువు బేస్, బ్రిడ్జ్ లేదా ఆయుధ కర్మాగారం ఇక సేఫ్ కాదు. దూరపు కొండలు, నునుపు అనుకుంటే కుదరదు. దగ్గరికి వచ్చి మరీ కొడతామని చెప్పకనే చెప్తుంది మన మిసైల్. పాకిస్తాన్ పరిస్థితి అయితే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు తయారైంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ మన ప్రళయ్ని అడ్డుకోలేవు. చైనా నుంచి వాళ్ళు అరువు తెచ్చుకున్న టెక్నాలజీ కూడా ఇక్కడ పనిచేయదు. ఎందుకంటే ప్రళయ్ స్పీడ్, దాని మెన్యూవరింగ్ బిహేవియర్ని పట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఈ ప్రయోగం తర్వాత చైనా కూడా కాస్త ఆలోచనలో పడింది. ఎందుకంటే వాళ్ళు టిబెట్ పీఠభూమిలో ఏం చేసినా మన మిసైల్స్ రేంజ్లోనే ఉంటుంది. ఈ టెస్ట్తో భారత్ నెక్స్ట్ లెవెల్ వార్ఫేర్లోకి ఎంటర్ అయిందని ప్రూవ్ అయింది. ఇది కేవలం ఒక ఇనప మొక్కో, మందుగుండు సామాగ్రి కాదు. ఇది న్యూ ఇండియా కాన్ఫిడెన్స్. మా రక్షణ కోసం మేము ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, మా జోలికి వస్తే మాడి మసైపోతారు అని గట్టిగా చెప్తున్నట్టుంది. గతంలో మనల్ని చూసి చిన్నచూపు చూసిన వాళ్ళే ఇప్పుడు మన టెక్నాలజీని చూసి సెల్యూట్ చేస్తున్నారు. మన DRDO సైంటిస్టులు పగలు రాత్రి కష్టపడి ఎన్నో ఫెయిల్యూర్స్ని దాటుకుని ఈ సక్సెస్ని సాధించారు. వాళ్ళ డెడికేషన్ వల్లే ఈరోజు మనం తలెత్తుకుని తిరుగుతున్నాం. సో చివరిదాకా చూశారు కదా, ఇది మ్యాటర్. మన దేశం సాధించిన ఈ అద్భుతమైన విజయం గురించి, DRDO సృష్టించిన ఈ ప్రళయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.